శివరామన్న నమస్తే. నమస్కారం. సో మొత్తానికి రామాలయ నిర్మాణం జరిగింది అండ్ ఏదైతే విహెచ్పి బజరంగ్ దళ్ కరసేవ పేరుతో అక్కడికి వెళ్ళి రామాలయాన్ని పునర్నిర్మించిండ్రో ఎట్లా అనిపిస్తుంది? అండ్ ఫైనల్గా ఇప్పుడు శ్రీరాముని వారోత్సవాలు మొదలయ్యాయి అండ్ మొదటి అంటే 500 ఏళ్ళ తర్వాత భారతదేశంలో మొదటి శ్రీరాముని వారోత్సవాలు ఇవి. సో ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాట్స్. మీ మొత్తం అఖండ భారత్ని మళ్ళీ ఇంకోసారి పునర్నిర్మాణం చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. చెప్పలేని మాటల్లో ఆనందం ఉంది. అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభమైన తర్వాత మొదటి ఒక రామోత్సవం జరగబోతూ ఉన్నాయి. ఈ ఆనందం అనేది మాటల్లో వర్ణించలేని ఆనందం అయినప్పటికీ కూడా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ ఒక ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టి ప్రజల ఆధారంగా కరసేవగా చేయడం, తర్వాత కోర్టు ఆధారంగా ఒక న్యాయపరంగా విజయం సాధించడం, తదనంతరము రామమందిరం కట్టడం పూర్తి కావడం. అసలు గతంలో 10 సంవత్సరాల కిందట అనుకున్నటువంటి మా కళ్ళతో చూస్తామా అని, కానీ కళ సాకారమైన తర్వాత ఈ ఆనందం అనేది చెప్పలేని విధంగా ఉంది. చాలా ఆనందం ఉంది. ఈ మొదటి యొక్క రామోత్సవం కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి బస్తీల రామోత్సవ కార్యక్రమాలు మన ఉగాది నుండి ప్రారంభమైనాయి. ప్రతి ఎక్కడైతే అయితే జరుపుకోలేని పరిస్థితి ఉందో అక్కడ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వెళ్ళి రామోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఇలానే మీరు ఇంతకుముందు అక్షింతల పంపిణీ కూడా చేసిండ్రు. సో ఆ అక్షింతల పంపిణీకి అండ్ ఈ రామోత్సవానికి తేడా ఏంటి? అక్షంతల పంపిణేమో ప్రతి ఒక్కరు కూడా అంటే 2021 సంవత్సరంలో మనము నిధి సేకరణ అని వెళ్ళాం. నిధి సేకరణ ఎందుకు వెళ్ళామంటే ఆ రామ మందిరము ప్రతి ఒక్కరిది ఉండాలి, ప్రతి ఒక్క సహకారం ఉండాలి. అయోధ్య రామ మందిరం ఏ ఒక్కరిది కాదు, అది నాది అనే విధంగా ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి ఒక సహకారం ఉండాలనే ఉద్దేశంతో ఇంటింటికి ధన సేకరణతో వెళ్ళాం. 10 రూపాయలు, 5 రూపాయలు, 100 రూపాయలు కొన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ అక్షంతల పంపిణీ కూడా ఎవరెవరో ప్రతి ఇంటికి అంటే ఒక కుటుంబము ఇల్లు కట్టిన తర్వాత ఎట్లయితే అందరిని ఆహ్వానిస్తామో రాముడు కూడా రాములలా ప్రతి ఒక్కరిని ఆహ్వానించే విధంగా అందరికి అక్షంతలు పంపిణీ చేయడం జరిగింది. ఆ ముహూర్తానికి జనవరి 22 తారీఖు నాడు 12 గంటల ముహూర్తానికి అందరూ కూడా అక్షంతలు తలపైన చల్లుకోవడము. త్రేతాయుగంలో ఏ రకంగా అయితే రాముని పూజలు జరిగాయో స్వయంగా ప్రతి ఒక్క వ్యక్తి తన్మయంతో ఇదైపోయారు, అంటే ఆనందంగా ఉన్నారు. జనవరి 22 తారీఖు ప్రపంచ దేశం మొత్తం ఈ మతం ఆ మతం అన్ని మతాలు ప్రపంచంలో ఉన్నట్టు ఎన్ని మతాలు అయితే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు, కళ్ళారగా చూశారు. బలరాం సాక్షాత్తు రామును చూసిన విధంగా ఆనందం. మీరు అయోధ్యకు వెళ్ళిండ్రు అంటే ఇక్కడ ఎవరైతే కీలకంగా ఉన్నారో సో అందులో మీరు ఒకరు. సో మీరు కార్యకర్తలతో పాటు అక్కడికి వెళ్ళారు. సో మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం అయోధ్య శ్రీరాముని ఆయన మందిరాన్ని? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి హిందువు అండ్ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, శిశు మందిర్ ఈ బ్యాక్డ్రాప్లో ఉన్న వాళ్ళందరికీ చిన్నప్పుడు స్టిక్కర్ పంపిణీ జరిగేది రామాలయ ఫోటోతో పాటు. అది మీకు గుర్తు ఉండే ఉంటుంది. సో అలాంటి స్టిక్కర్స్ని అంటే చిన్నప్పుడు చూసి ఇప్పుడు డైరెక్ట్గా ఆలయాన్ని కళ్ళారా చూస్తే మీకు ఎట్లా అనిపించింది? చాలా ఆనందం అనిపించింది. అసలు చెప్పలేని ఆనందం ఇది. ఒక సడన్గా మనం ఏదన్నా కోరిక అనుకున్నప్పుడు కోరిక తీరితే ఎంతైతే ఆనందం ఉందో అంతకన్నా ఎక్కువ అద్భుతంగా అనిపించింది. ఆ రోజు మీడియాలో కూడా మనం టీవీ మాధ్యమాల ద్వారా చూసాము ఆ ముహూర్తాన్ని. కొన్ని రోజులనే మర్చిపోలేదు. స్వయంగా రాముని చూసిన, రామలలాను చూసినట్టే ఒక రాము విగ్రహం చూస్తే ఈ జన్మకు చాలు అని అంత ఆనందం కూడా అనిపించింది. అదేలాగా ప్రతి ఒక్కరు కూడా రేపు రామోత్సవాలు కూడా అందరూ కూడా పాల్గొనాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహించాం. రేపు రామనవమి రోజు ఇంకొక మరో అద్భుతం ఘట్టం. సాక్షాత్తు సూర్యకిరణాలు రాముని యొక్క నుదుటిపై పడే విధంగా గుడి నిర్మాణం కూడా జరిగింది. రేపు ప్రారంభం కాబోతూ ఉన్నది రామనవమికి. ఆ యొక్క అద్భుత ఘట్టాన్ని కూడా అందరూ కూడా ఆస్వాదించాలి, చూడాలని కూడా సమాజానికి మేము వేడుకుంటూ ఉన్నాం. టోటల్ ఎంతమంది ఇప్పటికీ తెలంగాణ నుంచి, హైదరాబాద్ మీ భాగం నుంచి ఎంతమంది వెళ్ళారు?
దర్శనానికి? లక్షల మంది వెళ్ళారు తెలంగాణ నుండి, వెళ్తూనే ఉన్నారు. ఇంకొక అద్భుత విషయం ఏంటంటే మొన్నటి వరకు సెలవు లేని కాలము ఒక్కొక్క రోజు 2 లక్షలు 2,20,000 మంది దర్శనం చేసుకున్నారు. ప్రతిరోజు 1,50,000 1,90,000. ఇప్పుడు 2,80,000 మంది వరకు రోజు ఒక రోజులో 2,80,000 మంది దర్శించుకుంటున్నారు. ఇది అద్భుత ఘట్టం కాకపోతే ఇంకేం. కాబట్టి ఇంకా అందరు కూడా దర్శించుకోవాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం.